ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వరదలు వాగులు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రజా జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. అందరూ కూడా అతలాకుతలం అవుతున్నారు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని వాటి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాలకి భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అవుతోంది. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్ ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయాయి. మండి, కాంగ్రా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలతో ప్రమాదకర స్థాయిలోనే అక్కడ ప్రధాన నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. బియాస్ నదికి ఆకస్మికంగా వరదలు పోటెత్తడంతో మండి జిల్లాలోని ప్రమాదకరంగా అక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అనేక చోట్ల కొండ చెర్లు విరిగి పడుతున్నాయి. ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్ కు పెద్ద ఎత్తున రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఏడాదిలో వరదలకి 20 మంది ఇప్పటికే కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే మరణించినట్టుగా అక్కడ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన విజువల్స్ గమనించండి. చెట్లు విరిగి పడుతున్నాయి, కొండ చెర్లు విరిగి పడుతూ ఉన్నాయి, ఇండ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఇండ్ల మధ్యలో నుంచి ఒక నదీ ప్రవాహం పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ లో అది ఒక చిన్న వాగు లాంటిది. అది ఒక్కసారిగా ఉధృతంగా మారి అక్కడ ఇండ్లను కూడా ముంచెత్తింది, ఇండ్లని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి, ఇక్కడ బియాస్ నదికి సంబంధించిన విజువల్స్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నారు. సో బియాస్ నది ప్రమాదకర స్థాయిలోనే ఉప్పొంగి ప్రవహిస్తోంది. సుమారుగా ఇప్పటి వరకు కేవలం హిమాచల్ ప్రదేశ్ లోనే 20 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. పలు జిల్లాల్లోని రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ చెర్లు విరిగిపడడంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ఒక్కసారిగా తడిసి ముద్దయింది. అక్కడి మండి, కాంగ్రా, సిర్మౌర్, హమీర్పూర్, బిలాస్పూర్, సోలన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొని వర్షాల కారణంగా. సో ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్ విజువల్స్ గమనించండి. సో నిన్న ఏకంగా ఉత్తరాది రాష్ట్రంలోని జార్ఖండ్లోని సిగ్బూమ్ జిల్లాలో ఒక హోటల్ కుప్పకూలిపోయింది. ఈ హోటల్ కుప్పకూలిపోవడంతో ఆ సమయంలో సుమారుగా ఎగ్జాక్ట్ గా 30 మంది ఆ హోటల్లో సిబ్బంది ఉన్నారు. దాంట్లో 20 మందిని కాపాడగలిగారు, 10 మంది కొట్టుకుపోయారు. ఇటువంటి దృశ్యాలు ఉత్తర భారతదేశాన్ని మొత్తం కూడా పూర్తిగా ఆందోళన గురి చేస్తున్నాయి, ప్రమాదంలోకి నెట్టవేయబడుతుంది. చూడండి, ఇక్కడ అదొక రోడ్డు ఎంతలా కోత గురైందో చూడండి. పూర్తిగా రోడ్ అంతా కోత గురైపోయి అక్కడ అది రోడ్డు కాదు, పూర్తిగా నదీ ప్రవాహం అన్న చందంగా అక్కడ పరిస్థితి మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్ చాలా దారుణంగా సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తోంది. ఒకప్పటి కేరళ వాయనాడ్ సిచ్యువేషన్ ని దాదాపుగా తలపిస్తుందని చెప్పాలి. వాయనాడ్ ఏకంగా ఊర్లను ముంచెత్తింది. కానీ ఇక్కడ దాదాపుగా అటువంటి పరిస్థితి నెలకొంది. ఊర్లే పూర్తిగా ఈ వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నాయి. సో కొంతమంది ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొంత నదీ సమీప గ్రామాలు మొత్తం కూడా ఇళ్లపైకి ఎక్కి నిల్చున్నారు. సో వారి ప్రాణాలను కాపాడుకునే వారంతా ప్రయత్నం చేసింది. ఒక నదీ ప్రవాహం మధ్య ఒక టెంపుల్ చూడండి. ఆ టెంపుల్ పైన ఒక శిఖర భాగమే కనబడుతోంది. ఆ మిగిలిందంతా కూడా ఆ పూర్తిగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. చూడండి, కేవలం ఆ శిఖరాగ్రం మాత్రమే, ఆ నదికి సంబంధించిన పైన ఆ శిఖరాగ్రం మాత్రమే మనకు కనబడుతోంది. మిగిలిందంతా పూర్తిగా ఆ నీటి ప్రవాహంలో మునిగిపోయింది. సో ఇటువంటి ఒక ప్రమాదకర స్థితిలోనే అక్కడ వాగులు, వంకలు మొత్తం ఉప్పొంగుతున్నటువంటి ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఉత్తర భారతదేశం మొత్తం కూడా వర్షానికి అతలాకుతలమవుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, సిక్కిం ఈ ప్రాంతాలు పూర్తిగా వర్షానికి పెద్ద ఎత్తున తడిసి ముద్దయిపోయి ఆ నీళ్ల ప్రవాహం మధ్యలోనే ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చూడండి, ఆ రోడ్డు పైనే ఇటువంటి స్థాయిలో నీళ్లు ఉన్నాయంటే అక్కడ ఎటువంటి సినారీ అర్థం చేసుకోండి. ప్రధాన రోడ్డు పైన ఒక నేషనల్ హైవే అది. ఆ హైవే పైనే ఈ స్థాయిలో నీళ్లు ఉన్నాయి. ఏకంగా ఒక కార్ పోతుంటే దాదాపుగా ఆ కార్ సగం వరకు మునిగిపోయి అక్కడ ప్రయాణిస్తోందనంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ ఆ భయంకరమైనటువంటి కొండ చెర్లు విరిగిపడుతున్నాయి. ఘాట్ రోడ్స్ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వారంతా కూడా డెఫినెట్ గా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఈ సమయంలో ఎవరైనా కనుక టూర్స్ ప్లాన్ చేసి ఉంటే దయచేసి మీ టూర్స్ ని కొంత నిలిపివేసుకోండి, పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే బికాస్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇటువంటి అక్కడ ఒక ట్రక్ కొండ చెర్లు విరిగి పడిపోయి ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి సమయంలో ఆ ట్రక్ అడ్డుగా వచ్చింది. ట్రక్ను కూడా తోసుకొని వెళ్ళిపోయాయి. ఆ ట్రక్ ఒక నదీ ప్రవాహం మధ్యలో సైడ్కి రివర్ బ్యాంక్ పక్కన నిలిపివేయబడింది. సో అక్కడ ఇక్కడ రోడ్ రోలర్లే కొట్టుకుపోతున్నాయి. ట్రక్కులు కొట్టుకుపోతున్నాయి.
అక్కడ సహాయక సిబ్బంది కూడా చేరుకొని కొంతమంది ఎవరైతే చిక్కున్న వారున్నారో వారందరినీ కూడా బయటికి సేఫ్గా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రక్కులు, జేసీబీలు, రోడ్ రోలర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అవన్నీ కూడా దాదాపుగా మునిగిపోయి అటువంటి సిచ్యువేషన్ ఉంది. కొండ చెర్లు విరిగి పడిపోయి ఆ కొండ చెర్ల మట్టిలో మధ్యలో అంతా కూడా కూరుకుపోయారంటే అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో హిమాచల్ ప్రదేశ్లో రోజు రోజుకి పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. మనం 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే కొంత అతలాకుతలం అయిపోతున్నాం, అందరం కూడా భయభ్రాంతం గురవుతున్నాం. అంటే అక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హిమాచల్ ప్రదేశ్ లో ఈ విజువల్స్ గమనించిన తర్వాత అక్కడ అధికారులు ఏం చెప్తున్నటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైంది. మొన్నటి నుంచి కూడా గడిచిన 2 రోజుల నుంచి కుండపోత వర్షం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో ఎక్కడికక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశాలలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు బలంగా వీచడంతో మొత్తం జనజీవన అస్తవ్యస్తం అవుతున్నది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపోవడంతో అటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇంకోవైపు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఒకవైపు చిక్కుకుంటే ఇంకా చాలా చోట్ల కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కూడా భవనాలు కుప్పకూలిపోతున్నాయి. శిథిలావస్థ చెందిన భవనాలతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కూడా కుప్పకూలడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ టీమ్ నిరంతరం అక్కడ శ్రమిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఒకవైపు చాలా మంది కూడా అక్కడ మరణించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కొండ చర్యలు వేపడం వాళ్ళ కోసం మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఒకవైపు అక్కడ సిబ్బందికి సంబంధించినట్టు మొత్తం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఈ నెల మొత్తం కూడా అటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పింది. ప్రధానంగా ఒకవైపు ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఉంటాయో మొన్ననే ఇటు ఉత్తరాది రాష్ట్రాలకు చేరుకున్నాయి. అవి విస్తరించడంతో పాటు బంగాళాఖాతంలో ఇటువంటి సినారియో కొనసాగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతోంది? అక్కడ నుంచి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే అక్కడ ప్రమాదస్తర స్థాయిలో నదీ ప్రవాహాలు ఉప్పొంగుతూ ఉంటే సమీప ప్రాంతాల ప్రజల్ని అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? సేఫ్ జోన్స్ కి పంపిస్తున్నారా? రైట్, ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. శిథిలావస్థ చెందిన వీళ్ళందరినీ కూడా వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ ఎఫెక్ట్ అన్నది ఏదైతే ఇప్పుడు కురుస్తున్నటువంటి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మండి, కాంగ్రా జిల్లాలో ఎక్కువగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రధాన నదులు ఏవైతే ఉంటాయో భారీ వర్షాలతో ఆ ఎఫ్టీఎల్ లెవెల్ రీచ్ అయ్యి ప్రమాదకర స్థాయిలో బయటికి వచ్చే విధంగా వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చే విధంగా ప్రమాదకర స్థాయిలో పొంగి పొరలడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు కావచ్చు, జిల్లాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ముప్పు ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళని వేరే ప్రాంతాలకు కూడా ప్రస్తుతం వాళ్ళని అందరినీ కూడా మూవ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్స్ దగ్గర పెద్ద ఎత్తున కొండ చెర్లు విరిగి పడుతూ ఉన్నాయి. ఇందాక విజువల్స్ మనం చూసినట్టుగా ఒక లారీ పూర్తిగా కొండ చెర్లు విరిగి పడిన తర్వాత మట్టిలో కూరుకుపోయింది. రోడ్ రోలర్లు, జేసీబీలు, ఇతరత్ర హెవీ ట్రక్స్ అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి ఏకంగా నదీ ప్రవాహాల్లో. అంటే ఘాట్ రోడ్ల వైపుగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యాత్రలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అటు పెద్ద ఎత్తున యాత్రలు ఉన్నాయి, కొన్ని దర్శనాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిలిపివేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. బికాజ్ అంతా కూడా ఘాట్ రోడ్ నుంచే ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి. రైట్, ఇప్పటికే ఒకవైపు వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీయడంతో మొత్తం కూడా కొండ చర్యలు ఎక్కడికక్కడికి విరిగి పడుతున్నాయి. దీంతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రధానంగా జూలై నెలలో చార్ధామ్ యాత్ర అనేది మొదలవుతుంటుంది. దీనికి సంబంధించినటువంటి చాలా మంది భక్తులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే అవకాశం లేదంటే ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కొంచెం భక్తులు కూడా దీన్ని సహకరించాలంటూ కూడా వాళ్ళని కూడా తాత్కాలికంగా తర్వాత ఏదైతే నార్మల్ పొజిషన్కి వచ్చే సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాము, ప్రస్తుతం అయితే తాత్కాలికంగా బ్రేక్ వేస్తామంటూ చార్ధామ్ యాత్ర అనేది జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా స్లాట్స్ కావచ్చు అన్ని కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మొత్తం కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో వాటిని తాత్కాలికంగా ప్రస్తుతం అయితే బ్రేక్ వేశారు.
తర్వాత వాళ్ళు దాన్ని కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే భక్తులు ఎవరైతే ఎక్కడికి చేరుకున్నారో అక్కడ మాత్రం అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు అధికారులు ఆదేశించారు. ఇంకోవైపు అటు సిమ్లా కావచ్చు, మండి కావచ్చు, అక్కడ బియాస్ నది అనేది చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. మొత్తం పొంగి పొరడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రజలంటూ కూడా ఎప్పటికప్పటికి సూచిస్తున్నారు. రానున్న ఈ రోజుల పాటు అటు ఉత్తర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జనరల్ గా 10 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది దానికి రెండింతలుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే భారత వాతావరణ శాఖ చెప్పింది. దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కేరళలో చూసుకున్నట్లయితే కేరళలో అప్పుడు వర్షం తక్కువ ఉన్నది, ఇంకోవైపు కొండ చర్యలు అనేది అప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షం ఎంత ఎఫెక్ట్ ఉందో అటు కొండ చర్యల ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండడంతో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం ఉన్న వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇంకోవైపు స్కూల్స్ కావచ్చు అన్నిటికి కూడా ప్రస్తుతం అయితే సెలవులు ప్రకటించారు. ఇది సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇదే విధంగా ఉంటదంటూ కూడా ఒకవైపు అయితే అధికారులు ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రైట్ శిల్ప, సో హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా వర్షాల కారణంగా అట్టుడికిపోతోంది. సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. సుమారుగా వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షపాతం కారణంగా అక్కడి నదీ ప్రవాహాలు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. ఎటు చూసినా ఒక భయానకమైన పరిస్థితి నెలకొంది. సో బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కాంగ్రా జిల్లాలో అక్కడ పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది. బికాస్ బియాస్ నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది, పెద్ద ఎత్తున ఉప్పొంగిపోతోంది. ఈ నదీ ప్రవాహం సమీప ప్రాంతాలందరినీ కూడా వెంటనే సేఫ్ జోన్స్ కు తరలించారు. ప్రభుత్వం కూడా ఒకసారి విజువల్స్ ని వివిధ ప్రాంతాలు ఎటువంటి సినారీలో కొన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇక్కడ నదీ ప్రవాహం ఎలా ఉంచండి, ఒక్కసారిగా గమనించండి. ఈ నదీ ప్రవాహంలో ఎటువంటి ఒక ట్రక్ వచ్చిన బికాస్ రీసెంట్ గా మనం చూసాం కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఒక ట్రక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఇందాక మనం చూసాం విజువల్స్ లో ఒక చోట జేసీబీలు, లారీలు, ట్రక్కులు మొత్తం కూడా పూర్తిగా ఆ మట్టిలో కూరుకుపోయినాయి. ఇంకోవైపుగా ఇళ్ల మధ్యలో నుంచి ఈ నదీ ప్రవాహం గమనించండి. ఇది మొత్తం కోతకు గురైంది. చిన్న వాగిది, ఒక చిన్న వాగు. ఆ నదీ ప్రవాహం వర్షాల కారణంగా పూర్తిగా అదంతా కూడా కోతకు గురైపోయి ఆ నివాసాల వరకు చేరిపోయింది. సమీప ప్రాంతాల ఆ నివాసాల ప్రజలందరినీ కూడా సేఫ్ జోన్ తరలించారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లోని ఒక బ్రిడ్జ్ దగ్గర సిచ్యువేషన్ చూడండి, ఎటువంటి సినారియో ఉందనేది. ఒక టెంపుల్ పూర్తిగా మునిగిపోయి కేవలం శిఖరాగ్రం మాత్రం మిగిలిపోయింది. ఇంకో చోట చూడండి, ఈ ట్రక్ పూర్తిగా కూరుకుపోయింది మట్టిలో. కొండ చర్యలు విరిగిపడ్డాయి. మట్టి పూర్తిగా వచ్చి అక్కడ నిలిపేసినటువంటి ఆ ట్రక్కులు, జేసీబీలు గమనించండి. ఇక్కడ రోడ్లలో కూడా కనబడుతుంది. రోడ్లలో కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ రోడ్ రోలర్, ఇది రోడ్ రోలరే ఏకంగా మునిగిపోయింది. ఆ శిథిల ఒక మట్టి కింద కూరుకుపోయిందంటే అటువంటి వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకంగా నిన్న ఒక చోట హోటల్ భవనం కుప్పగూలిపోతే దాని నుంచి 10 మంది గలంతయ్యారు. ఇప్పటివరకు రాచీకులు లభించలేదు. సో ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి తలుచుకుంటేనే కొంత అగమ్యగోచరంగా ఉంది. ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఎవరైతే టూరిస్ట్ గా ఉండి వెళ్ళిపోయి అక్కడ పరిశీలించాలి, మనం ఎక్స్ప్లోర్ చేయాలి, టూరిజం కోసం మనం తాపత్రయపడిపోయి ఇటువంటి సమయంలోనే వెదర్ కండిషన్ బాగుంటుంది, చాలా చక్కగా రెయిన్ ఎంజాయ్ చేయాలి, అడవి ప్రాంతాన్ని చూడాలని చెప్పేటువంటి ఎగ్జైట్మెంట్ తో వెళ్తుంటారు చూసారా, వెంటనే మీ ప్రయాణం నిలిపివేసుకోండి. బికాస్ ఘాట్ రోడ్ల వెంట ఎప్పుడు ఏ క్షణం ఏ కొండ చర్య విరిగిపడుతుందో తెలియదు. బికాస్ అక్కడ మనం చూస్తున్నాం ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ఘాట్ రోడ్లో ప్రయాణం ఇప్పుడు ఈ వర్షాకాలంలో కొంత ప్రమాదకరమే కాబట్టి వాటిని నిలిపేసుకోవడం బెటర్. సో ఇప్పటికే కొన్ని చార్ధమ్ యాత్రలు అటువంటి వాటిని కూడా కొన్ని కండిషన్స్ మధ్యలో కొన్ని నిలిపివేయడం, కొన్ని కంటిన్యూ చేయడం జరుగుతోంది. సో మీరు ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటే దయచేసి పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి.